హాయ్ పిల్లలు! మన అనగనగా కథల్లో ఇవాల్టి కథ. కోతి చెప్పిన పాఠం. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. ఆ చెట్టు వల్ల గాలి, చలి, ఎండ ఏది తగలకుండా ఉండేది. ఒకరోజు ఆకాశమంతా ఉరుములు, మెరుపులు, మబ్బు పట్టి పెద్ద వర్షం కురిసింది. అడవంతా తడిసిపోయింది. ఆ చెట్టు పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గడగడా వణికిపోయాయి. వాటిని చూసి పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేమింత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు అన్నీ తెచ్చుకొని గూళ్ళు కట్టుకున్నాం. మీకు 2 కాళ్ళు, చేతులున్నా మీరు ఇల్లు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. అప్పుడా కోతులకి చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టెక్కేసి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసేశాయి. ఆకులను, కొమ్మలను విరిచేసి చెల్లాచెదరు చేసేశాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుస్తున్నాయి. అంతా నాశనం చేసేసి కోతులు వెళ్ళిపోయాయి. చెదిరిపోయిన ఆ గూళ్ళు, విరిగిపోయిన చెట్లు, పగిలిపోయిన వాటి గుడ్లను చూసి ఆ పక్షులు చాలా బాధపడ్డాయి. ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వీలైతే సహాయం చేయాలే గాని అలా ఎగతాళి చెయ్యకూడదు అని అవి తెలుసుకున్నాయి. ఇదే ఈ కథ యొక్క నీతి. ఇంతటితో కథ కంచికి మనం నిద్దట్లోకి. థ్యాంక్స్ పిల్లలు. మళ్ళీ కలుద్దాం. బాయ్.